త్రివిధ దళాలకి భవిష్యత్తు అవసరాల కోసం ఎలాంటి ఆయుధాలు కావాలి, ప్రస్తుతం అత్యవసరంగా ఏం కావాలి మీకు అన్నటువంటిది అడుగుతోంది కేంద్రం. అందులో భాగంగా త్రివిధ దళాలు అత్యవసరంగా ఏం కావాలన్నటువంటిది వెంటనే ప్రొక్యూర్ చేసుకున్నారు. దానికి ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చేస్తోంది కొంటున్నారు. ఇప్పుడు తాజాగా చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత కొన్ని లోపాలు ఏవైతే కనిపెట్టిందో దాంట్లో భాగంగా కొన్ని ఎక్విప్మెంట్ కావాలంది. 400 ఇన్ఫ్లేటబుల్ డెకాయ్స్, ఏదైతే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లాగా కనిపించేటటువంటి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా కావాలి. ఇదే ఒకటి అట్లాంటివి కావాలండి. అంటే మొన్న కూడా మనం ఏం చేసాం, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం గొడవ చేసుకొచ్చేసారు, రఫేల్ స్కూల్ చేసామని. రఫేల్ ఆకారంలో ఉండేటటువంటి డ్రోన్స్ని అక్కడికి పంపించాం. అది నిఘా డ్రోన్స్ అనమాట. అవి వెళ్ళి అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవాక్స్ లాంటి వాటిని పేల్చేసినాయి. అక్కడ దానికి అవాక్స్ ఏం చేసింది, దాని నుంచి మిస్సైల్స్ వచ్చినటువంటి సందర్భంలో అంటే అక్కడ ఎయిర్ డిఫెన్స్ S-400 నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి మిస్సైళ్ళు వీటి మీద పేల్చడానికి వచ్చినాయి. ఇవి రెండవ డ్రోన్స్ వెళ్ళి అక్కడ పేల్చేసినాయి. అది ఆ రోజున జరిగినటువంటిది. అంటే వాళ్ళ ఆరిజిన్ కనిపెట్టడానికి రఫేల్ మోడల్లోనే ఉన్నటువంటి కనిపెట్టాం. అట్లాంటి మరికొన్ని కావాలి అన్నటువంటిది 400 వరకు కావాలంటుంది. అట్లాగే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావాలంటుంది. దానికి ఇట్లాంటివి అనుసంధానం కూడా కావాల్సినటువంటి కూడా అడుగుతోంది. అలాగే సర్వైలబిలిటీ టాక్టిక్స్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అడుగుతోంది. ఇవన్నిటి తక్షణం కొనుక్కునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తోంది.